ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. హలో గైస్, నేను మీ కోటి తొంగల. సో పేమెంట్ లింక్ అనేది మనకి ఆఫ్టర్ 1 PM తర్వాత ఇస్తా ఉన్నారు, బట్ ఇంతవరకు ఇవ్వలేదు. సో ఈ వీడియోలో దాని గురించి మాట్లాడాను. నేను జస్ట్ మీకు అంతకుముందే గతంలో వీడియోలో చెప్పాను నేను ఏమేమి డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అయితే చాలా కాలం అయిపోయింది, ఈలోపు చాలామంది మర్చిపోయి ఉండొచ్చు కూడా. సో అందుకని మరొక వీడియో చేస్తున్నాను అనమాట. ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందు మీరు ఆన్లైన్లో ఓసీ బీసీ వాళ్ళు 700 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపాయలు ఆన్లైన్లో ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఆ ఫీజు చెల్లించిన తర్వాత ఆ పేమెంట్ రిసిప్ట్ ఏదైతే వస్తుందో ఆ పేమెంట్ రిసిప్ట్తో పాటుగా ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్, మీరు ఏదైతే ఫీజు కట్టిన తర్వాత వచ్చిన రసీదు ఉంటుందో ఆ రసీదుని, అలాగే దాంతోపాటుగా ఏపీ పాలిసెట్ 2025 హాల్ టికెట్, ఎగ్జామ్ రాయడం కోసం మీకు హాల్ టికెట్ వచ్చి ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే దాని తర్వాత ర్యాంక్ కార్డ్ అనమాట. సో ఈ రెండు కూడా హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఇవన్నీ మనకి వెబ్సైట్లో దొరుకుతాయి. అవి కూడా చాలా ఈజీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏపీ పాలిసెట్ సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఇక్కడ మనకి ర్యాంక్ కార్డ్ అని కనబడుతుంది కదా, పాలిసెట్ ర్యాంక్ కార్డు, దాని మీద క్లిక్ చేసి పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ కొడితే ర్యాంక్ కార్డు వస్తుంది. ప్రింట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసి మీ యొక్క 10th క్లాస్ యొక్క మార్క్స్, హాల్ టికెట్ నెంబరు, మీరు పాస్అవుట్ అయిన ఇయరు, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ వస్తుంది అనమాట పాలిసెట్ది. సో ఆ విధంగా మీ యొక్క పాలిసెట్ యొక్క ర్యాంక్ కార్డు తీసుకోవచ్చు, హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎస్ఎస్సి ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ అంటున్నారు. ఒరిజినల్ మెమోస్ ఇంకెవరికి రాలేదు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో 2025 క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మెయిన్ సైట్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ యొక్క మార్క్స్ మేమో కనబడుతుంది, నెట్ కాపీ. సో వేరే సాక్షి, ఈనాడు ఇలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్లో తీసుకునే కంటే కూడా ఇది చాలా చాలా బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇలా కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ తర్వాత 4th దగ్గర నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారనమాట. సో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఏ స్కూల్స్లో చదివారో ఆ స్కూల్స్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్లు తీసుకుని వాటిని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఒరిజినల్స్. అయితే కొంతమంది అడుగుతున్నారు అలాగే స్టడీస్ లేవు, అప్పుడు ఏం చేయాలని చెప్పేసి. సో దానికోసం వీళ్ళు ఇక్కడ ఇచ్చారు, రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. మీరు రెసిడెన్సీ 7 years రెసిడెన్సీ అని చెప్పేసి అడగాలి దాన్ని. సో అదైనా తీసుకుని మీరు వెళ్ళవచ్చు అనమాట. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. అంటే ఓసీ కేటగిరీలో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనమాట. సో అలా మీకు కనుక ఈ ఈడబ్ల్యూఎస్ కూడా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక అప్పుడు మీరు ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించింది మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. తర్వాత 7వ ఆప్షన్ చూస్తే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి 2022 తర్వాత అని చెప్పేసి అంటున్నారు. మోస్ట్లీ ఈ ఇయర్ ఉంటే చాలా చాలా బెటర్ మీకు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరికి, క్యాష్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇది ఉండాల్సిందే. తర్వాత చూస్తే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంప్లీట్ అథారిటీ ఇన్ కేస్ ద రిసీవ్డ్ రిజర్వ్డ్ కేటగిరీ, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఓసీ వాళ్ళు అవసరం లేదు. బట్ ఉండడం వల్ల వచ్చే నష్టం ఎలాంటిది లేదు. అండ్ తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట, టీసీ. సో ఇది స్కూల్స్లో ఆల్రెడీ ఇచ్చేసారు అందరికీ కూడా, 10th క్లాస్ బదిలీ సర్టిఫికేట్ అంటారు తెలుగులో, టీసీ అనమాట. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక ఇవన్నీ నేను లోకల్ స్టేటస్ కోసం అనమాట. ఈ తెలంగాణ వాళ్ళందరూ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి అనేది మనకైతే అవసరం లేదు ఏపీ వాళ్ళకి. అండ్ పీడబ్ల్యూడీ, సిఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ ఎవరైతే ఉన్నారో మైనారిటీ వాళ్ళు స్పెషల్ కేటగిరీ కింద వస్తారు. వీళ్ళందరూ ఆయా సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో అంటే చాలామందికి వచ్చే డౌట్, సండేలో కూడా వెరిఫికేషన్ జరుగుతుంది అంటే 100% జరుగుతుంది. కౌన్సిలింగ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సెంటర్లకి సండేలు, హాలిడేలు, పండుగల పబ్బాలు ఉండవు. ఒకవేళ ఏదైనా హాలిడే ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేస్తారనమాట. మీకు ఆ రోజు వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా వేరే రోజు వెళ్ళండి, ఆ రోజు మనకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరగదు అని చెప్పేసి. సో ర్యాంక్ వైజ్గా మీరు ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా 21వ తేదీన అయితే వెళ్ళవలసి ఉంటుంది. 15,000 దగ్గర నుంచి 32,000 వరకు 22వ తారీఖు, 32,000 దగ్గర నుంచి 50,000 వరకు 23వ తారీఖు, 50,000 దగ్గర నుంచి 68,000 వరకు 24వ తారీఖు, 68 నుంచి 86 వరకు 25వ తారీఖు, 86 నుంచి 104 వరకు 26వ తారీఖు, 104 నుంచి 122,000 వరకు 27వ తేదీ, 120 దగ్గర నుంచి లాస్ట్ ర్యాంకింగ్ ఎంత రాకన్నా రానివ్వండి 28వ తేదీన అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లకి కౌన్సిలింగ్లు చేయించుకోవడానికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్ల దగ్గర ఎక్కడ వెళ్ళి చేయించుకోవాలి, మా జిల్లాలో ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నాయి అని చెప్పేసి డౌట్
డౌట్ ఉంటుంది చాలామందికి. మెయిన్ సైట్లోనే మీకు లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీ సెంటర్స్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. ఒక పీడిఎఫ్ అయితే అవుతుంది. ఇందులో మొత్తం 50 ఉన్నాయి కాలేజెస్. ఈ 50 కాలేజీలకు మీరు వెళ్ళి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. సో అవన్నీ వివరాలు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్ నేము, హెల్ప్ లైన్ సెంటర్ అడ్రస్, ప్లేసు, డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. ప్రతి జిల్లాకి మినిమం 3 నుంచి 4 కాలేజీల వరకు ఇచ్చారు అవకాశం. మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పాత జిల్లాల పద్ధతిలో ఉంటాయి. సో అంటే విజయవాడ వాళ్ళు, మచిలీపట్నం వాళ్ళు ఒకే జిల్లా, కృష్ణా కిందే, ఎన్టీఆర్ జిల్లా కాదనమాట. సో అలా చూసుకుని అయితే పెట్టండి. అన్నీ ఒకే డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి. సో కృష్ణాలో కూడా మనకి ఆల్మోస్ట్ 4 కాలేజీల వరకు ఇచ్చారు. విజయవాడలో 3, గుడ్లవల్లేరులో 1. సో ఈ విధంగా మీరు ఏ ఏరియాకి చెందిన వాళ్ళు మీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే తెలుసుకుని అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు.